తిమోతికి పౌలు గారు ఒక ఉత్తరం రాస్తా ఒక మాట అంటున్నారు కదా, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నారంటే, అసలు నీలాంటి యంగ్స్టర్ నాకు ఎక్కడ దొరుకుతాడయ్యా? నీ కన్నీళ్లను తలుచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు. కన్నీళ్లు తలుచుకొని అన్నారు. తిమోతి గారు ఎందుకు కన్నీళ్లు కార్చుంటారు? యంగ్స్టర్స్ చాలా మంది ఏడుస్తారు. దేనికోసం ఏడుస్తారమ్మా? మొబైల్ కొనిలేదని ఏడుస్తారు, బండి కొనిలేదని ఏడుస్తారు, ఏది అడిగితే ఇప్పిపోతే ఏడుస్తారు. సో ఈ రకంగా ఏడుస్తారు. ఇక్కడ తిమోతి గారు కూడా ఏడుస్తున్నారు. ఆత్మల భారం కోసం కన్నీళ్లు పెట్టే తిమోతి నిజంగా సచ్ ఏ గ్రేట్ యూత్ పర్సనాలిటీ. అయ్యో, ఇంతమంది రక్షణ లేకుండా పోతున్నారు, ఇంతమంది వాళ్ళ జీవితంలో గొప్పదైన ఆశీర్వాదమైన రక్షణ అనుభవాన్ని మిస్ అయిపోతున్నారు అని వాళ్ళ కోసం ఏడ్చే తిమోతిని చూస్తే పౌలు గారికి అసలు మనసు ద్రవించిపోయి చలించిపోయి, అమ్మో ఇలాంటి యంగ్స్టర్ ఉన్నాడా, తనను చూడడానికి నేను ఎట్లయినా సరే వెళ్ళాలి. తిమోతి, ప్రభా అలాంటి వాడిని ఇచ్చే ప్రభా, థ్యాంక్ యూ ప్రభా అని పౌలు గారు చెప్తున్నారు. ఈ రోజున మనల్ని బట్టి మన అమ్మ నాన్న నా కూతురు బెస్ట్, నా కొడుకు బెస్ట్ అని మిమ్మల్ని ఎప్పుడన్నా చెప్పారా?